ఈ కాలంలో చదువుకున్న పిల్లలు ఫోన్ వల్ల ఎలా తయారవుతున్నారంటే, తన సంస్కారాన్ని మర్చిపోయి, తన తనకు చదువు చెప్పే టీచర్స్‌ని గాని, లెక్చరర్స్‌ని గాని అసలు రెస్పెక్ట్ ఇయ్యకుండా ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. దగ్గరికొచ్చావా చెప్పు తీయపోతున్నాను నీకు చెప్పాను మరి అట్లా చెప్పలేదు లేకపోతే ఎవరికో సోషల్ తెచ్చుకోగలవు నా ఫోన్ తీసుకెళ్ళి నా ఫోన్ తీసుకొని ఎవరికనే ఆదేవి కలిపో ఇష్టమైపా ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక లెక్చరరు తను క్లాస్ రూమ్‌లోకి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ తీసుకుంటే ఒక అమ్మాయి ఆ లెక్చరర్‌ని ఎలా తిడుతుందో చూసారా? చదువు లేకపోయినా పర్లేదు గానీ సంస్కారం పక్కా నేర్పాలి. ఇప్పుడు పిల్లలకు మనమే గారాబం చేస్తే రేపటి భవిష్యత్తులో వాళ్ళకి జీవితం అనేది లేకుండా పోతుంది. ఈరోజు మనం ఈ చదువు ఇలా భవిష్యత్తులో ముందుకెళ్తున్నామంటే కారణం టీచర్స్, లెక్చరర్స్. మేము చదువుకునే రోజుల్లో అయితే అసలు టీచర్ గాని, లెక్చరర్ గాని చూస్తే మాకు ఉచ్చపడేది. అదే ఈ కాలంలో అసలు చిన్న పిల్లోడిని కొట్టిన ఎల్‌కేజీ పిల్లోడిని కొట్టిన టీచరు ఎమ్మటే ఆ టీచర్ మీద తిరగబడటం, మా పిల్లోడిని ఎందుకు కొట్టిరని మాట్లాడటం చేస్తున్నారు. అలా చేయటం వల్ల రేపు మీ పిల్లలకే జీవితం లేకుండా పోతుంది. ప్లీజ్ చదువు నేర్పకపోయినా పర్లేదు. సంస్కారం మాత్రం పక్కా నేర్పండి.